మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతూ ఆయన అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ఆయన పవర్ ఏమాత్రం తగ్గలేదని ఆ చిత్రానికి వస్తున్న కలెక్షన్లు చూస్తే అర్థమైపోతుంది. కాగా ఈ చిత్ర ప్రమోషన్ కోసం తయారు చేసిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. ఈ ఇంటర్వ్యూలో హీరో చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు వివి వినాయక్ పాల్గొనగా నిహారిక పలు ఆసక్తికరమైన ప్రశ్నలు వేసింది. వాటికి చిరు కూడా అంతే ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలోని ఓ ప్రశ్న అందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. మెగా డాటర్ నిహారిక చిరును ఉద్దేశించి, డాడీ మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చెబితే నేను మా నాన్నకు కూడా చెప్పి ఆయన్ను కూడా ఫిట్గా ఉంచుకుంటాను అని అడగ్గా చిరంజీవి సమాధానమిస్తూ, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారం ఉండాలి. ఈ విషయంలో సురేఖ ఎంతో కేర్ తీసుకుంది. ఇక చరణ్ అయితే నేను బరువు తగ్గడానికి, ఫిట్గా ఉండడానికి ఓ ట్రైనర్ను సైతం ఏర్పాటు చేశాడు. కానీ ఆ తర్వాత నాకు అర్థమైన విషయం ఏమిటంటే వారు నాపై ప్రేమతో ఆ పని చేయలేదు. సురేఖ ఈ చిత్రానికి సమర్పకురాలు, చరణ్ నిర్మాత. కాబట్టి హీరో ఫిట్గా బాగుంటేనే కదా సినిమాకు 4 డబ్బులు మిగులుతాయి. అందుకే వారు డబ్బుపై ప్రేమతోనే నన్ను నానా హింసలు పెట్టారని సమాధానం చెప్పాడు. కానీ మధ్యలో వినాయక్ కల్పించుకొని, కాదు చరణ్కు మీరంటే చాలా ప్రేమ, ప్రతిరోజు నాకు ఫోన్ చేసి షూటింగ్లో ఉన్న మీ యోగక్షేమాల గురించి విచారించేవాడు అని చెప్పారు. ఇక చరణ్తో మీ చిత్రాలలో ఏది రీమేక్ చేయాలనుకుంటున్నారు అన్నదానికి చిరు సమాధానమిస్తూ, జగదేక వీరుడు అతిలోక సుందరి అని అన్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నా మొదటి ఆప్షన్ మాత్రం శ్రీదేవి కూతురే అని తెలిపారు. కానీ చరణ్ మాత్రం ఈ ప్రశ్నకు భిన్నంగా సమాధానం ఇచ్చాడు. నాకు నాన్నగారు నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాని రీమేక్ చేయాలని ఉందంటూ తన మనసులోని అభిప్రాయాన్ని తెలిపారు.